షిరిడి సాయి గురుదేవులు నాయద పాడిన షిరిడి సాయి కథ నే పాడద సాయి గాన సుధా. మహారాష్ట్రములో కుగ్రామములో ఊరు పేరు తెలియని 16 ప్రాయముల పసిబాలుడు వేప చెట్టు నీడన ఎండవానలు లెక్క చేయక పగలు రేయి భీతిని చెందక తపోధ్యానములో లీనమయ్యెను. ఆ తపోబలముతో చేదుగనుండక వేపాకులు తీయగా మారెను. బాలుని వివరాలు తెలుసుకొనుటకు ఆ గ్రామ ప్రజలు సాహసించకుండెను. జ్ఞానమూర్తి అయినా నాన్న చూపుదారు ఆ బాలుని గని పురుషోత్తముడని సర్వోత్తముడని కారణ జన్ముడని గ్రామ ప్రజలకు తెలియపరిచెను. ఆ బాలుని వృత్తాంతము వినిన గ్రామము అంతా మోదము చెందెను. ఖండోబా దేవుడు గ్రామములో ఒకరిపై ఆవహించి ఒక చోట పలుగుతో త్రవ్వమనే. త్రవ్విన చోట ఒక గుహ కనిపించే. 4 దిక్కుల దీపములు అగుపడే. మరి ఒక గదిలో జపమాలలు ఉండే. బాలుని ఆజ్ఞతో గదిని మూసిరి. దృష్టిని కోల్పోయి దిగులుతో నుండిన దీనుని తాకి దృష్టిని ఇచ్చెను. షిరిడి సాయి గురుదేవులు నాయద పాడిన షిరిడి సాయి కథ నే పాడెద సాయి గాన సుధా. ఔరంగాబాద్లో చాంద్ పాటిల్ బిజిలీ పేరున అశ్వము పెంచుకొనే. ఆ అశ్వముపై పోవుచుండగా దారిలో అశ్వము తప్పిపోయెను. బిజిలీ జాడకై అటు ఇటు తిరిగే. చెట్ల నీడన తెల్లని కాప్రితో తేజోమయమైన కన్నులతో చిరుగడముతో భుజాన జోలితో తలపై తెల్లని వస్త్రముతో ఉన్న ఫకీరు చాంద్ పాటిల్ను కాలువ వద్దకు పోయి చూడమని అక్కడ అశ్వము గడ్డి మేయుచూ ఉండే. అచ్చరు ఉంది ఆ ఫకీరుని త్రికాల జ్ఞానిగా తలంచసాగెను. అంతట ఫకీరు దాహముతో ఉన్న చాంద్ని గమనించి నీరు త్రాగమనే.
ఫకీరు వంక వింతగా చూసే అంతట ఫకీరు సకటతో నేలపై గృచ్చగా నీరు వచ్చెను. మరలా సకటతో గృచ్చగా నిప్పు వచ్చే. చాంద్ పాటిలో ఆశ్చర్యముంది. మహిమాన్వితుడని ఫకీరుని తలచి తన నివాసమునకు ఆహ్వానించే. షిరిడి సాయి గురు దేవులు నాయద పాడిన షిరిడి సాయి కథ నే పాడెద సాయి గాన సుధా. ఫకీరు పాటిలు గృహములో ఉండగా గ్రామమున సబు బావమరిది. కొడుకు వివాహము షిరిడిలో ఉండగా ఫకీరు వారితో పయనమయ్యను. పెళ్ళివారు బడలిక చెంది చెట్ల నీడన అందరూ ఆగిరి. ఖండోబ పూజారి మహల్సాపతి ఫకీరుని బాల ఫకీరుగా గుర్తించే. ఫకీరుని చూడగా మహేశ్వరునిగా తలంచ సాగెను ఆనందములో. ఆవో సాయి యా సాయి అని పలికి స్వాగతమనెను. నీవు నన్ను సాయి అని పిలిచితివి, నేను నిన్ను భక్తాయని సంబోధించెదా. ఆ మాటలకు మహల్సాపతి ఆనందముతో పొంగిపోయెను. ఆనాటి నుండి ఆ ఫకీరుని సాయి బాబా అని పిలువసాగిరి. షిరిడి ప్రజలందరూ పిలువసాగిరి. ఏ సంబంధాలు లేని బాబాకు ధనముతో పని ఏమి దక్షిణగా తీసుకొని ఆ పాపాలు మరలా వారికి పుణ్యఫలాలుగా అందించెను. ఎవరైనా దక్షిణ ఇచ్చిన కాదనక ధనముతో ధుని కొరకు కలపకొనుచుండే. దానమునిచ్చిన వారి నుండి ప్రతిఫలమును ఆశించకుండెను. గురుస్థానమైన వేప చెట్టు నీడన సేద తీర్చుకొను సాయి బాబా. అప్పుడప్పుడు లెండి తోటకు షిరిడిలోని కారడవులకు పోవుచుండెను సాయి బాబా. బయాజీ బాయి బాబాను వెతుకుతూ బాబా ఎక్కడ ఉన్నను
తీసుకొని వెళుతుండే. షిరిడి ప్రజలు బాబాను కొలుచుచుండ, ఉండపోతగా వాన కురవగా, భీకరమైన గాలివానకు మహసా బాబాను మసీదుకు కొనిపోయే. మసీదు నందు పాడుబడి ఉన్న 5 మెట్లను చూడగానే బాబా పరమపద సోపానములుగా తలచి మసీదే గృహముగా ఎంచుకొనెను. గురువు గారు ఇచ్చిన ఇటుకను ప్రాణప్రదముగా నమస్కరించే. మహల్సాపతి ఆగ్నేయమూలమున పచ్చి కట్టెలను పోగు చేసెను. వెంటనే బాబా కనుల నుండి దివ్య కిరణములు కట్టెలను తాకెను. ఆ మహిమతో పచ్చి కట్టెలు అగ్నిహోత్రము వలె వెలుగసాగే. షిరిడి సాయి గురుదేవులు నాయద పాడిన షిరిడి సాయి కథ, నే పాడెద సాయి గాన సుధా. బాబా వెలిగించిన ఆ కట్టెల ధుని నిరంతరముగా వెలుగుతున్నది. ఆ కట్టెల నుండి వచ్చిన ధుని పాప నివారి అయి అభిష్టప్రదాయి అయి, ఆ ఊది సర్వరోగ నివారిణిగా, సంపదకరణిగా, సౌభాగ్యకరణిగా బాబా భక్తులు నమ్మసాగిరి. షిరిడి వాస సాయి బాబా. నానా చందోర్కర్ పుత్రికమైన తాయి ఉరిటి నొప్పులతో ప్రసవ వేదన పడే. ఆ సమయమున బాపుగిరితో బాబా విభూది పంపించెను. ఆ విభూది స్వీకరించిన వెంటనే సుఖ ప్రసవమై పండంటి బిడ్డ జన్మించెను. భక్తురాలి భర్తకు పాము కరవగా, ఊదితో ప్రాణము పోసెను బాబా. షిరిడి సాయి గురుదేవులు నాయద పాడిన షిరిడి సాయి కథ, నే పాడెద సాయి గాన సుధా. బాబా నివసించు మసీదుకు ద్వారకమాయి అని పిలువ
ఇవ్వబడెను. బాబా వంటిపై నూలు చొక్కా, తలకు తువ్వాల రేకు డబ్బా జోలే, చిన్న కర్ర చిలుము కోటము, గురువు ఇచ్చిన ఇటుకతో ఉండే. ముస్లిము దుస్తులు ధరించినను, హిందూ ఆచారాలు పాటించుచుండెను. బాబా ద్వారక మాయిలో ముస్లిం మరియు హిందూ పండుగలు, చందనోత్సవము, గోకులాష్టమి, శ్రీరామనవమి, ఈదుల్ ఫితరు వేడుకగా జరుగుచుండెను. తాటియాకు వెళ్ళి కాళ్లకు గజ్జలు కట్టి సంగీతం వింటూ నృత్యము చేయసాగే. బాబాను చూసిన శుభములు కలిగెను. బాబా భక్తులు బాధల నుండి కాపాడమని వేడుకొనుచుండిరి. విశ్వాసముతో మెలిగినచో అల్లా మాలిక్ రక్షించునని భక్తులకు బోధించే బాబా. కల్లా కపటము ఎరుగని పిల్లలతో సమానముగా ఆడి పాడి ఉల్లాసముగా ఉండే షిరిడి సాయి గురుదేవుడు నాయద. పాడిన షిరిడి సాయి కథ నే పాడెద సాయి గాన సుధా. బాబా ప్రతిదినము షిరిడి గ్రామములో అంగళ్ళకు పోయి నూనెను తెచ్చి దీపాలు వెలిగించుచుండెను. దుకాణదారులు నూనెను ఇచ్చుటకు నిరాకరించిరి. వెంటనే బాబా ఏమి అనక మరలి వచ్చి నూనెకు బదులుగా నీరును పోసి వెలిగించే దీపాలు తొలగించే చీకటిని. అది తెలుసుకొని నూనె వర్తకులు సాయి బాబాను శరణు కోరిరి. మసీదు వెనక అపరిశుభ్రముగా ఉన్న ప్రదేశమును శుభ్రము చేసి పూల మొక్కలు నాటి పెంచుచుండెను. తాత్య అనుకుమ్మరి ప్రతిదినము 2 పచ్చి కుండలను ఇచ్చుచుండెను. నీరును తోడి మొక్కలకు పోయుచుండే. తక్కువ కాలములో ఆ మొక్కలు పెరిగి చక్కటి పూలతో సుందర వనముగా అందముగా తీర్చిదిద్దే బాబా. గంగాగిరి అనే సాధువు నీరును పోయుచున్న సాయిని దర్శించి మొక్కలకు నీరు పోసే ఈ సాయి
సామాన్యుడు కాదని షిరిడికి పేరు తెచ్చే గొప్ప వ్యక్తిగా కీర్తిని పొందుననే. అక్కల్కోట స్వామి భక్తుడైన బాలకృష్ణాజీ స్వామి వారి పాదుకలను పూజించదలచెను. ఆ రోజు రాత్రి సాయి కలలో కనిపించి నువ్వు షిరిడి వెళ్ళి పూజ చేయి అని ఆజ్ఞాపించెను. షిరిడి వెళ్ళి సాయిని పూజించే వేప చెట్టు నీడన పాదుకల ప్రతిష్ఠించే షిరిడి సాయి గురుదేవులు నాయద పాడిన షిరిడి సాయి కథ నే పాడెద సాయి గాన సుధా. మండుతున్న ధునిలో చెయ్యి పెట్టి కష్టముగా బయటికి లాగినట్లు భక్తులు గమనించిరి. అప్పుడు బాబా చేయి కాలిగాయమైనది. చేయి కాలిపోయినా బాధ లేదు. పసిబిడ్డ ప్రాణము దక్కెను బాబా వలన. ఆ సమయములో తల్లి ఒడి నుంచి కొలిమిలో పడే ఆ పసి పాపను అదృశ్య హస్తము బయటకు లాగినట్లు గమనించి బిడ్డ తండ్రి కమ్మరి ద్వారా తెలుసుకొనెను. ఆనందపడెను. బాబా దీన జన బాంధవుడు షిరిడి వాసుడు సాయి బాబా. సాయి భక్తుడైన దాసగును షిరిడిలో ఉన్న సమయములో గంగా స్నానము చేసి వచ్చదనని బాబాను అనుమతి కోరేను. విశ్వాసముండిన ప్రయాగ గంగా ఇక్కడే ఉన్నదనే సాయి బాబా. దాసగుణ లేచి నమస్కరించిన తక్షణమే సాయి పాదముల నుండి గంగాయమునలు పారుచుండెను. సర్వతీర్థాలు బాబా చెంతనే షిరిడి వాస సాయి బాబా. సాయి బాబా గోధుమలు విసిరే. ఆ పిండి కొరకు నలుగురు స్త్రీలు రాగా సాయి వారిని ఆపి ఆ పిండిని పొలిమేరలో చల్లమనెను. తరువాత కలరా వ్యాధి మాయమయ్యెను. షిరిడి సాయి గురుదేవులు నాయద పాడెద షిరిడి సాయి కథ నే పాడెద సాయి గాన సుధా.
సాయి భక్తుల నివాసములో దూలములకు మంటలు అంటుకొనెను. భక్తులు భయముతో బాబా శరణు కోరిన వెంటనే తన సట్కాతో కొట్టగానే వెంటనే మంటలు ఆగెను. మంటలు మతుమాయమయ్యను. షిరిడిలో భీకరమైన పెను తుఫాను వచ్చెను. గ్రామ ప్రజలు భీతి చెంది సాయి బాబా చెంతకు పోయి అందరూ కాపాడమనిరి. తన సట్కాతో కొట్టగానే తుఫాను వర్షము ఆగిపోయెను. ప్రజలంతా సాయికి నమస్కరించిరి. పంచభూతములు నీ ఆధీనమే షిరిడి వాసా సాయి బాబా. గోడ మీద బల్లి కూయగా దాని అర్థము ఏమని సాయిని తెలుపుమనిరి. సాయి భక్తులు ఊరి నుండి వచ్చే వేరే బల్లి గుర్రము బండిపై బస్తాను దింపగా ఆ బల్లి పడి వెంటనే చెల్లిని కలుసుకొనెను. బాబా దివ్య దృష్టికి భక్తులు సంతసించిరి. దివ్య జ్ఞాన పురుషోత్తముడు షిరిడి వాసా సాయి బాబా. చిరుత పులికి ఆటలు నేర్పి ఆటలు ఆడించి బ్రతుకును సాగిస్తున్న ముగ్గురు ఆటగాళ్ళు ముసలి వయసులో ఆడలేని ఆ పులిని గొలుసులతో బంధించి బాబా కడకు తీసుకువచ్చిరి. బాబా పులిని నిమరగా పులి మరణించే. ఆ చిరుత పులి శివభక్తురాలని మోక్షము చెందినదని బాబా వారికి తెలిపెను. దయాఢ హృదయుడు షిరిడి వాసుడు. సాయి బాబా ఒకరోజు ద్వారకమాయిలో మరుసటి రోజు చావడిలో విశ్రమించుచుండే. చావడి ద్వారకమాయి రాకపోకను ఉత్సవముగా జరుపుచుండిరి. దానిని చావడి ఉత్సవముగా పిలుచుచుండెను. చావడి ఉత్సవముగా పిలువబడెను. షిరిడి సాయి గురుదేవులు నాయద పాడిన షిరిడి సాయి కథ నే పాడెద సాయి గాన సుధా. మహల్సాపతి ఖండోబా గుడిలో
పూజలతోనే గడుపుచుండెను. మహల్సాపతి భక్తికి కరిగిపోయి బాబా ప్రేమతో చూచుకొనుచుండే. సంపదల కన్నా బాబా సన్నిధి మహాపెన్నిధిగా భావించెను. నా దేహమును చాలించెదనని మహల్సాపతితో బాబా అనెను. నా దేహమును 3 రోజులు కాపాడమని తిరిగి వచ్చెదనని. రాని ఎడల మసీదు నందున్న ఖాళీ స్థలములో ఖననము చేసి 2 జెండాలు పాతించమనెను. బాబా ఊపిరి ఆగిపోయినది. మరణించారని నిర్ధారించిరి. శరీరమును సమాధి చెయ్యాలని పట్టిరి. అందుకు మహల్సాపతి ఒప్పుకొనక బాబా వస్తారని 3 రోజులు నిద్రాహారాలు మానుకొని ఎదురు చూచెను. ఆ తరువాత మహల్సా అని పిలుపు వినపడే. మహల్సాపతి సంతోషముతో ఆనందపడెను. జనన మరణాలకు సాయి అతీతులు. బాబా భక్తులలో అతి ముఖ్యమైన భక్తురాలు రాధాకృష్ణమాయి. చిన్నతనములో ఆపుల్ని కోల్పోయి సదాచార సంపన్నురాలు. చందోర్కర్ ఆనతి మేరా బాబా భక్తురాలిగా మారిపోయెను. సాయి చేత రాధాకృష్ణమాయిగా పిలిపించుకున్న పుణ్యాత్మురాలు. సాయి బాబా సంస్థానమును నెలకొల్పిన ఉత్తమురాలు. హేమండ్ పంతులు బాబా చరిత వ్రాయదలచి నిర్ణయించుకొని సాయి బాబా ఆనతిని కోరగా సాయి ప్రాయమనెను. నా లీలలు నా బోధలు భవిష్యత్తులో భక్తులకు పూజనీయమై పారాయణ గ్రంథమై ప్రఖ్యాతి చెందుననెను. షిరిడి సాయి గురుదేవులు నాయద పాడిన షిరిడి సాయి కథ నే పాడెద సాయి గాన సుధా. శ్యామ సాయి భక్తులకు స్వప్నములో కనపడి బాబా మందిరమును నిర్మించమనెను. అక్కడి నుండి భక్తుల కోర్కెలు సాయి బాబా తీర్చెదనెను. పాటిల్ అనే భక్తునికి
అనారోగ్యమై సాయిని ప్రార్థించే త్వరలో నీ జబ్బు నయమవుతుందని సాయి బాబా తెలిపెను. త్వరలో తాత్య మరణిస్తాడని ఈ విషయమును ఇతరులకెవరికి తెలియపరచవద్దు అనెను. సాయి చెప్పినట్లు చాంద్ పాటిల్ ఆరోగ్యముగా ఉండుచుండెను. రెండు మూడు రోజులుగా బాబా జ్వరముతో ఉండెను. మసీదును శుభ్రపరచుచుండగా మాధవ చేతి నుండి బాబా చెంత ఉన్న ఇటుక కింద పడి విరిగెను. బాబా భిక్ష నుండి తిరిగి వచ్చి ఇటుక కాదు విరిగినది అనే నా అదృష్టము కూడా పోయెను. ఇటుకతో ఆత్మానుసంధానము చేసి తిని అనెను బాబా. ఇక ఎక్కువ కాలము జీవించననే పురందరేతో నేను ముందు వెళతాను. నా వెనుక మీరు వస్తారు అని ఊదినిచ్చెను. నా సమాధి మాట్లాడునని నా నామములు పలుకునని సాయి బాబా తెలియజేసెను. బాబా మాటలు అర్థము కాకుండే బూటివాడ ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్నవి. బాబా మహల్సాను దగ్గరకు పిలిచి భగత్ నా కఫ్ని నా ఛత్రము పాదుకలు కూడా 3 రూపాయలు దక్షిణ రూపములో ఉంచమనెను. అబ్దుల్లాకు నెమలికను ఉంచెను కూడా బాబా ఇచ్చెను. లక్ష్మీబాయికి 4 రూపాయలు, ఆ తరువాత 5 రూపాయలు ఇచ్చెను సాయి ఆ ముగ్గురికి. అప్పుడు అందరినీ భోజనాలు చేసి రమ్మని పాటిల్ శ్యామ ఆగిపోయిరి. అనారోగ్యముతో ఉన్న తాత్య మరణిస్తాడని అందరనుకొనిరి. కానీ తాత్యను బాబా రక్షించే. షిరిడి సాయి గురుదేవులు నాయద పాడిన షిరిడి సాయి కథ నే పాడెద సాయి గాన సుధా.
కడసారిగా బూటివాడకు సాయిబాబాను తీసుకువెళ్ళిరి. బూటివాడలో హిందూ మతస్థులు సాయిని సమాధి చేయమనిరి. గోరి కట్టాలని ముస్లిములందరూ ఇరు వర్గాలు వాదులాడిరి. శోకతప్త హృదయముతో బాబాను బూటికి కొనిపోయిరి. మురళీధరుని విగ్రహము కొరకు నిర్ణయించిన ప్రదేశములో హిందూ సాంప్రదాయ పద్ధతిలో సాయిబాబాను సమాధి చేసిరి. సాయి చెప్పినట్లు పూలమాలలతో వైభవముగా పాలరాతి వేదికపై బాబాను ఉంచిరి. రాధాకృష్ణమాయి కోరిన రీతిలో హారతులు ఇవ్వసాగిరి. కొంతకాలము గడిచిన పిదప బాబా విగ్రహ ప్రతిష్ఠ వైభవోపేతముగా జరిగేను. బాబా భక్తులు తండోపతండాలుగా సాయిని దర్శించి పూజలు చేసి బాబా కృపకు పాత్రులగుచున్నారు. శ్రీ సాయి కథ గాన సుధా వ్రాసిన వారికి, పాడిన వారికి, విన్న వారికి, భక్తజనులకు సాయి బాబా దీవెనలతో సకల శుభములు కలుగుగాక. షిరిడి సాయి గురుదేవులు నాయద పాడిన షిరిడి సాయి కథ నే పాడెద సాయి గాన సుధా. ఓం శ్రీ అనంత కోటి అఖండ బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్